ఎస్ఆర్ స్కూల్ వారి ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చాలా చక్కటి కార్యక్రమం చేపడుతున్నందుకు స్కూల్ వాళ్ళని నేను అభినందిస్తా ఉన్నాను. బోనాలతో పాటు ప్రకృతి పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించాలనే కార్యక్రమాలు కూడా వారు చేపట్టడం జరిగింది. చాలా చక్కటి కార్యక్రమం. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఒక గొప్ప ఆలోచనతోటి ఇలాంటి కార్యక్రమాలు స్కూల్లో చేపట్టడం మంచి కార్యక్రమం. ఎందుకంటే ఆషాఢ మాసం ఒక వైరల్ ఫీవర్లతోటి అన్నిటితో కూడా ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి గ్రామ దేవతలు వన దేవతలను పూజించే ఆచారం మన పూర్వీకుల నుంచి వస్తుంది. అది కొనసాగించే విధంగా పిల్లలకు దాని యొక్క ప్రాధాన్యత, దేవతల యొక్క వన దేవతల యొక్క ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి పిల్లల్లో ఇది ఒక సాంస్కృతిక కార్యక్రమంగానే కాకుండా మన పండుగల మీద అవగాహనతో పాటు అందరూ కూడా కలిసి ఉండే ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పే కార్యక్రమాలు, ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు నేను ఎస్ఆర్ స్కూల్ వారిని అభినందిస్తా ఉన్నాను. ముఖ్యంగా మా జ్యోతినగర్ లో ఈ స్కూల్ ద్వారా చాలా చక్కటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు మా జ్యోతినగర్ పిల్లలు కూడా చాలా మంది నా ఓటర్ల పిల్లలు కూడా అందరూ ఈ స్కూల్లో చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టిన ఎస్ఆర్ స్కూల్ కరెస్పాండెంట్ గారికి, అదేవిధంగా వరదారెడ్డి గారికి కూడా మా డివిజన్ ప్రజలందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను ఏదో స్కూల్ ద్వారా చేపట్టిన కార్యక్రమంగా కాకుండా పిల్లలు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహనను కల్పించుకొని అన్ని పండుగలను కూడా మన తెలంగాణ రాష్ట్రం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా బోనాలు ఒక కీలక పాత్ర. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బోనం ఎత్తడం జరిగింది. మతాలకు కులాలకు అతీతంగా అందరం కూడా రోడ్డెక్కి పోరాటం చేస్తేనే 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన బోనాలు ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర వహించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటేనే ఇప్పుడు ప్రపంచమంతా కూడా తెలంగాణ అంటేనే బోనాలు బతుకమ్మను ఒక ముద్ర పడిపోయింది. ప్రపంచమంతా కూడా దీన్ని ఆచరిస్తా ఉన్నారు. విదేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు కూడా ఈ బోనాల సంబరాలు చేసుకుంటా ఉన్నారంటే మీలాంటి భావితరాలు కూడా దీన్ని ఆచరిస్తున్నారు. కాబట్టి అంత చిన్న పిల్లలు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న మనం విదేశాల్లో ఉన్నా కూడా ఈ కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోటి విదేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా బోనాల కార్యక్రమాలను చేపడతా ఉన్నారు. మన సంస్కృతికి సాంప్రదాయానికి దేశ విదేశాలను తలవంచే విధంగా ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నందుకు మరొకసారి ఎస్ఆర్ స్కూల్ వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.